అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు ఎంతగానో ఈ వాక్యాల వల్ల బలపరచబడుతున్నారని మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాం. ఇంకా అనేక మందిని మేము బలపరచాలి, అనేక మందికి వీడియోస్ చేరాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా తప్పకుండా ఒకవేళ ప్రభు చిత్తమైతే ఈ వీడియోస్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీరు షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈరోజు మనిషి జీవితంలో ఐశ్వర్యాన్ని సంపాదించాలని, ఘనత పొందాలని, ఆరోగ్యంగా జీవించాలని మనకి చాలా కోరిక ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఐశ్వర్యాన్ని సంపాదించాలని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? వారి తర్వాత తరం బాగుండాలి, వారు క్షేమకరమైన పరిస్థితులు అనుభవించాలి, సమృద్ధిని అనుభవించాలని. ఘనత కోరుకుంటాం, ఎందుకంటే తలదించుకొని బ్రతికే కన్నా తలెత్తుకొని జీవించాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ఆరోగ్యాన్ని అమితంగా కోరుకుంటాం. ఆరోగ్యం కోసం ఎంత ధనమైనా ఖర్చు పెట్టడానికి మానవుడి సిద్ధపడుతున్న రోజుల మధ్యన మనం ఉన్నాం. ఈ మూడు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఎంతో కష్టపడుతున్నాం. ఉద్యోగాల కోసం కష్టపడుతున్నాం, ఆరోగ్యాల కోసం ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నాం. ఘనత కోసం ఒక పెద్ద రాజకీయవేత్త పక్కన నిలబడి ఫోటో తీయించుకుంటే బాగుంటుందేమో, ఒక సినిమా యాక్టర్ పక్కన నిలబడి ఫోటో తీయించుకుంటే బాగుంటుందేమో. నన్ను క్షమించండి మాట అన్నందుకు. ఒక మంచి ఇంటర్నేషనల్ స్పీకర్, ఒక బలమైన దైవజనుడు పక్కన నిలబడి ఫోటో తీయించుకుంటే మా సంఘబిడ్డలందరి మధ్యన నేను ఒక ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అన్న తలంపులు కూడా నేటి తరాల్లో ఉన్నాయి. నా ఉద్దేశాన్ని చెప్తున్నాను, ఇట్లా జరుగుతుందని కాదు, మీరు తప్పుగా భావించొద్దు. ఘనత కోసం ఏదన్నా చేస్తూ ఉన్నాం. ఐశ్వర్యం కోసం కొంతమంది రకరకాల వ్యాపారాలు చేసేవారు, మోసాలు చేసేవారు కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇవేమీ కాదయ్యా. ప్రభు నిన్ను ఘనపరుస్తాడు, ప్రభు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఎప్పుడు, ఎలాగా, ఇది మనం ఆలోచించగలగాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట మనం పాటించగలిగితే ఖచ్చితంగా మనం వెళ్లాల్సిన మార్గాన్ని ప్రభు మనకు బోధిస్తారు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ మాట మనం చదవగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు అనే పదం నేను ఎక్కువ చాలామందికి చెప్తూ ఉంటాను. ఎందుకంటే భక్తి వేరు, భయముతో చేసే భక్తి వేరు. ఈరోజు మనం భక్తి చేస్తూ ఐశ్వర్యము, ఘనత లేకపోతే జీవము కావాలని కోరుకుంటే రాదు. భక్తి అందరూ చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చెబుతారు, ప్రార్థన చేస్తారు. కానీ ప్రభుకు కావాల్సింది భయముతో చేసే భక్తి. భయముతో చేసే భక్తి ఏంటో తెలుసా? ఏ స్థలములో ఉన్నా ప్రభుకు భయపడతారు, ఏ పని చేస్తున్నా ప్రభుకు భయపడతారు. హృదయంలో ఏదైనా చెడు తలంపులు వచ్చినా ప్రభా నన్ను క్షమించని పశ్చాత్తాపడతారు. భయముతో చేసే భక్తి చాలా అద్భుతమైన భక్తి. భక్తులు కూడా దీవించబడ్డం గల కారణము భయముతో భక్తి చేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దీవించబడ్డం గల కారణము రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడుతూ భక్తి చేశారు. ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే ఐశ్వర్యము, ఘనత, జీవము ప్రభు నీకు బహుమానంగా ఇస్తాడు, ఉచితంగా దయచేస్తాడు. ఈరోజు మీరు దీవించబడాలని కోరుకుంటున్నారు, మీరు ఘనత పొందాలి. ఎక్కడైతే మీరు తలదించుకున్నారో ఆ స్థలంలోనే తలెత్తుకునేలాగా ప్రభు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఏ ఉద్యోగాలు అయితే తలదించుకున్నారో అక్కడ దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏ కుటుంబం మధ్యనైతే మీరు తలదించుకున్నారో ఆ కుటుంబ సభ్యులందరి మధ్యన ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. భయభక్తులు కలిగి భక్తి చేయండి, ఘనత ఇస్తాడు, ఆరోగ్యాన్ని, జీవాన్ని కూడా ప్రభు మీకు దయచేస్తాడు. అలాంటి కృప ప్రభు మీ అందరికీ దయచేదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.